గంగ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సుధాకర్ అయితే తాళాలు ఇవ్వండి అంటాడు. దాంతో అక్కడ ఉన్న గంగ వాళ్ళ అమ్మ అయితే మేము హట్ అయ్యాము, మాకు సారీ చెప్తేనే మేము తాళాలు ఇస్తామని చెప్పి అంటుంది. అది వినగానే సారీ అండి అని అంటాడు. నువ్వు కాదు, మీ నాన్నగారు వచ్చి సారీ చెప్తేనే ఇస్తాము, అలా అయితేనే మేము ఇస్తాము, లేదంటే ఇవ్వము మీకు తాళాలు అని చెప్పి అంటుంది. అది వినగానే సుధాకర్ అయితే ప్లీజ్ ఇచ్చేయండి అంటే లేదు సారీ మీ నాన్న చెప్పాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుధాకర్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి నాన్న మీరు సారీ చెప్తేనే తాళాలు ఇస్తారంట, లేదంటే ఇవ్వరంట అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చెంగయ్య అయితే నేను సారీ చెప్పేదే లేదు, నేను అసలు చెప్పను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వసంత అయితే ఏంటండి ఆల్రెడీ మీరు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేసారు కదా, ఇప్పుడు ఈ ఇల్లును వదిలి వెళ్ళిపోతే అడ్వాన్స్ డబ్బులు పోతాయి కదండి, డబ్బులు వేస్ట్ చేయొద్దండి అంటే నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళి సారీ చెప్పు నాన్న అనగానే చెంగయ్య అయితే గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ తాళాలు ఇవ్వండి అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న గంగ వాళ్ళ అమ్మ ఇంకో సారీ కావాలి అని చెప్పి అంటుంది. ఇంకొకటి దేనికి అంటే ఒకటి మా ఈగోకి, రెండోది మాకు మీరు గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది, సారీ చెప్పండి ముందు, అలా అయితేనే ఇస్తానని చెప్పి అంటుంది. అది వినగానే చెంగయ్య అయితే సరే రెండోసారి మా కారణంగా తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి, తాళాలు ఇస్తారా దయచేసి అని చెప్పి చెంగయ్య అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న గంగ వాళ్ళ అమ్మ అయితే ఇస్తాము, ఎందుకు ఇవ్వము, అప్పట్లో మీరు మమ్మల్ని ఎన్నెన్ని మాట్లాడేవారో గుర్తుందా లేదా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న గంగ అయితే అమ్మ ప్లీజ్ ఇప్పుడు ఏమనొద్దమ్మా, దయచేసి తాళాలు ఇచ్చేయండి అమ్మా అని చెప్పి గంగ అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గంగ వాళ్ళ అమ్మ అయితే మా ఎంఆర్ఓ కూతురు చెప్పింది కాబట్టి ఇస్తున్నాము, లేదంటే ఇచ్చేదే లేదు, మా కూతురు చెప్పింది కాబట్టే ఇస్తున్నామని చెప్పి గంగ వాళ్ళ అమ్మ తాళాలు తీసుకుని వచ్చి చెంగయ్యకి ఇచ్చేస్తుంది. దాంతో చెంగయ్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చెంగయ్య తాళాలు తీసుకొని వెళ్ళి ఆ తలుపులకు తాళాలు తీసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక చెంగయ్య వాళ్ళకి సారీ చెప్పి తాళాలు తీసుకురావడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక చెంగయ్య అలా చేయడం చూసి అక్కడ ఉన్న దేవమ్మ అయితే ఏంటి ఈయన ఒక మెట్టు దిగారు, ఒక మెట్టు ఏంటి ఎన్నో మెట్లు దిగారు, ఈ ఇంటి కోసం ఈయన ఎన్నో చేస్తున్నారని చెప్పి దేవమ్మ అనుకుంటూ ఉంటుంది. అలా చెంగయ్య అయితే ఆ ఇంటి తాళాలు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా అతనితో పాటు ఆ ఇంట్లోనికి తీసుకుని వెళ్ళి అందరినీ ఆ ఇంట్లో ఉంచుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.